మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పథకానికి రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల్ని మంచి నీటితో నింపడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. 7,360 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకి తరలిస్తారు. మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీలు, మిగతా 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకి వినియోగిస్తారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్ట్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియోపోలిస్ సెస్కి తాగునీరు, 298 కోట్లతో మురుగునీటి వ్యవస్థని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్కి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.